ఎందుకు బాణం వేస్తాడు? శివుడు కాల్చక్కర్లేదు, ఆవిడ నోటి మాట చాలు. ఒరేయ్ వాళ్ళ జోలికి వెళ్ళకరా అందనుకోండి, అంతే మన్మథ బాణాలు ఆగిపోతాయి. కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోయాయి అనుకోండి, భయం తగ్గిపోతుంది. భయం తగ్గిపోయింది అనుకోండి, నిర్భయస్థితి వస్తుంది. నిర్భయస్థితి ఎందో ఆత్మదర్శనం. దీనికి ప్రాతిపదిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ కనుబొమల దర్శనంలోంచే వస్తుంది. అయితే కనుబొమలే ఎందుకు కావాలి? ముఖం అమర్చు కదా. ముఖంలో ఎక్కడ చూసినా ఈ నిర్భయత్వం రావచ్చు కదండి, కనుబొమల్లోంచే ఎందుకు వస్తుంది అంటే దీనికి సమాధానం శంకర భగవత్పాదులే చెప్పారు. ఆయన అన్నారు, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనిని తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముస్తాచ స్థగయతి నిగూఢాంతరముమే అన్నారు. ఉమే అని పిలిచారు. ఉమా అన్నారు. ఉమా అంటే భయమును పోగొట్టుదానా అని అర్థం. అమ్మవారి కనుబొమలు ఎవరు చూశారో వాళ్ళకి భయం ఉండదు. భయం ఉండదు అంటే మన్మథ బాణములు అనవసరంగా మీద పడకుండా అమ్మవారి పాదములు పట్టి జీవితాన్ని చక్కగా దిద్దుకోగలిగినటువంటి శక్తి వాడి యందే ప్రచోదనమై వాడి యందు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే శంకరులు అన్నారు, అమ్మవారి కనుబొమలు ఇలా ఉండవు అన్నారు. ఎలా ఉంటాయి అంటేట కొద్దిగా అలా ఉంటాయి. అంటే ఈ కనుబొమలు రెండు ఇలా ముడిపడతాయిట. భ్రువౌ భుగ్నే కించిత్ కొద్దిగా ఇలా ముడిపడ్డాయి. ఎందుకు అలా ముడిపడాలట? భువన భయ భంగ వ్యసనిని. వ్యసనిని అంటే ఆలోచనలో ఉంది. ఏ ఆలోచనట ఆవిడికి? భువన భయ భంగ. అయ్యో భువనములంటే లోకాలు, లోకాలంటే పిల్లలు. అయ్యో నా పిల్లలందరూ ఏదో భయం ఏదో భయం ఏదో భయం, ఎప్పుడూ భయంతో ఉంటున్నారు. నా పిల్లలకి ఈ భయం ఎలా పోతుంది అని ఆలోచిస్తోంది. ఇలాగా మీరు చూడండి, ఆలోచించేటటువంటి ముద్రలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. కనుబొమలు ఇలా పెట్టి ఆలోచించడం చాలా అసాధారణమైన విషయం. ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అంటే మీకు తెలియకుండానే ఇలా అంటారు. కొద్దిగా కనుబొమలు ముడివేస్తారు. ఇప్పుడు అమ్మవారు కూడా ఇలా ముడి వేసింది, చిన్న ముడి. ఇలా ముడి వేసింది అంటే ఆలోచిస్తోంది. ఏం ఆలోచిస్తోంది? భువన భయభంగ వ్యసనిని, మన భయాల్ని పోగొట్టడం ఎలా అని ఆలోచిస్తోంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అలా ఉంటే అందం అవుతుందా? అదండి ఆ శ్లోకంలో రహస్యం. మిమ్మల్ని ఆలోచించేటట్టు చేస్తారు శంకరాచార్యులు వారు. ఆలోచించేటట్టు చెయ్యడంలో మీరు ఆ కనుబొమల వంక చూస్తారు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు నేను అందంగా ఉన్నానా అంటే, అందంగా అంటే నా బుర్ర నేను అందంగా ఉన్నాను కదా, ఒక ఉదాహరణకి చెప్తున్నానంటే. అంతేకాని నేను ఎవరి మీదో పెట్టి వాళ్ళ అందం గురించి నేను మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఆధ్యాత్మిక సభలో. అందుకని నేను ఉదాహరణగా చెప్పుకోవడం. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ప్రశాంతతయే అందము కాబట్టి అందంగా ఉన్నారు అనొచ్చు మీరు. నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఆహా ఎంత అందంగా ఉన్నారో ఆ కనుబొమలు ముడివేసి అంటారా? అనరు. ఏమిటో ఆలోచిస్తున్నారండి ఆయన అంటారు. అంటే అప్పుడు అది అందం కాదు, ప్రశాంతత కాదు, ఏదో ఆలోచన. సౌందర్యమునకు రాశీభూతమని చెప్పబడేటటువంటి అమ్మ ప్రసన్నంగా ఉంటే అందమనాలా? కనుబొమలు ముడివేస్తే అందమనాలా? మరి శంకరులు ఎలా అంటున్నారు అంటే, ఇందులో రహస్యం ఏమిటంటే, అందము అన్న మాట పిల్లల కోణంలో ఎప్పుడు అంటే పిల్లల్ని ఉద్ధరించాలని అమ్మపడే తాపత్రయమే మీకు అందం. ఇందాకే చెప్పా తప్ప ఆవిడ భౌతిక అందం మీకెందుకు? అది శివుడికి. మీ భయం ఎలా తీర్చాలని ఆలోచిస్తున్న అమ్మయే మీకు అందము. పిల్లాడికి ఇవాళ ఏం వండి పెడదాం అన్న అమ్మ నీకు సంతోషం. పిల్లాడికి పాపం ఓ 10 రూపాయలు కావాలి, సినిమాకి వెళ్తానంటున్నాడు, మెల్లిగా ఈయనకి చెప్పి 10 రూపాయలు ఎలా ఇప్పిద్దామని ఇలా ఆలోచిస్తూ అంటున్న అమ్మ మీకు అందం. అంటే ఆ ధైర్యం మీకు అందం. అమ్మ అంటే మీకు ధైర్యము. ఇప్పుడు ఇలా ఉన్న అమ్మ మీకు ఎందుకు అందం కాదు? అందమే. మీ కోణంలో చెప్తున్నారా, శివుడి కోణంలో చెప్తున్నారా? మీ కోణంలో చెప్తున్నారు. మీ కోణంలో చెప్తున్నప్పుడు కనుబొమ్మ ముడిబడిన అమ్మే అందం. ఇప్పుడు ఆ కనుబొమ్మ ముడి ఎవరి కోసం? తన కోసం కాదు, మన కోసం. మన కోసం ముడిపడిన కనుబొమలు కలిగిన అమ్మ ఖచ్చితంగా అందగత్తే. కాబట్టి ఇప్పుడు భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని. ఇప్పుడు ఈ కనుబొమలు ఇలా కొద్దిగా ముడిపడ్డాయి. ఈ కనుబొమలు ఎలా చూడడం
అమ్మవారి ముడిపడినటువంటి కనుబొమలు మనం బాగా దర్శనం చెయ్యాలి. చెయ్యండి 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 అన్నాం అనుకోండి, సాధారణంగా మీకు లోకంలో ఉండేటటువంటి గమ్మత్తు ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా అమ్మవారి మూర్తి దర్శనం చేద్దామని వెడితే ఈ కనుబొమల మీద వెండిది ఏదైనా ఇలా పెట్టేస్తుంటారు, లేకపోతే బంగారపుది ఏదైనా ఇలా పెట్టేస్తారు. కనుబొమ్మ అంటే దేంతో తయారు చేయబడుతుందండి? వెంట్రుకతో చేయబడుతుంది కదా. వెంట్రుకల యొక్క సమూహమే కనుబొమలు. ఇది మీరు ఒడిసి పట్టుకోవలసిన రహస్యం అండి. అమ్మవారి కనుబొమ కనుబొమగా మీకు ఎలా కనపడుతుంది అంటే, వెంట్రుకలతో ఉంటేనే నిజమైన కనుబొమ కదండి. చెయ్యిలా ఉంటే చెయ్యి అనొచ్చు, కనుబొమ అనాలంటే వెంట్రుకలతో ఉంటేనే కనుబొమ. ఏ విగ్రహానికి అలా ఉంటుంది నాకు చెప్పండి? ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. మరి ఎక్కడ దర్శనం చేస్తారు మీరు? మనసులో దర్శనం చెయ్యాలి. మనసులో దర్శనం చెయ్యాలంటే మీ మనసుకి అమ్మవారు కనుబొమలు ఇలా ఉంటాయని అందించేవాడు ఉండాలా? ఇలా ఉంటాయని చెప్తే ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ వెంట్రుకల యొక్క కూర్పు చెప్పాలి. అప్పుడు సౌందర్య వర్ణనం చేసినట్టే కదా. అప్పుడు మీ భయం పోగొట్టే రూపాన్ని చెప్పడం ఎలా అయింది? ఎలా చెప్పడం ఇప్పుడు ఈ అందాన్ని? కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. తేలిక కాదండి. పెద్ద సమస్యకి విరుగుడు చెప్పాలి. పెద్ద సమస్యకి విరుగుడు పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఎలా చెప్తారు? మీకు వెళ్ళి అమ్మవారి కనుబొమలు చూడండి అన్నారు అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారి కనుబొమలలా ఉన్నాయి కానండి అవి వెంట్రుకలు కావు కదా, నాకు కనుబొమలుగా యథార్థ దర్శనం కాలేదు ఎలా అని మీరు అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి మీకు? నీ మనసులో చూడవయా అని చెప్పాలి. నా మనసులో చూడాలంటే నేను ఓసారి చూస్తే కదండి నా మనసులో నిలబడేది, ఓసారి నాకు మీరు చూపించండి అన్నారు అనుకోండి, నేను ఒకటి చూస్తే మీకు ఒకటి చూపిస్తాను కదా. నేను ఒకటి చూడాలంటే చూసిన వాడనైతే మీకు చెప్పాలి. చూసిన వారెవరు? ఎవరు ఈ లోకంలో మహాపురుషుడో ఆయనే చూశాడు అమ్మవారిని. ఆ చూసిన వాళ్లే చెప్పాలి అమ్మవారి గురించి. దుర్వాసో మహర్షి చెప్పాలి, మూకశంకరుడు చెప్పాలి, శంకర భగవత్పాదులు చెప్పాలి, అలాంటి వాళ్ళు చెప్పాలి. చెప్తే అమ్మవారి యొక్క కనుబొమ నల్లటి వెంట్రుకలతో, ఆ వెంట్రుకలు ఇంతంత ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా కొనదేరి ఉంటుందని చెప్తే ఇప్పుడు అందం చెప్పినట్ట, మీ భయం తీర్చే అమ్మ అందం చెప్పినట్ట, బాహ్య అందం చెప్పినట్టు. బాహ్య అందం శంకరాచార్యులు వారైనా పెట్టడే, అలా ఎలా చెప్పచ్చు? కాబట్టి కనుబొమల గురించి చెప్పడం విషయంలో చాలా కష్టం. ఏదైనా చెప్పచ్చు, కనుబొమల గురించి చెప్పన్నారనుకోండి చెప్పడం కష్టం. చెప్పనన్నారనుకోండి లోకానికి ఉన్న సమస్య తీరదు. ఇది ఒకటి సమస్య కాదు, ఇద్దరి సమస్య కాదు. ఎలా చెప్పాలి? ఈ చెప్పడంలో శంకరుల ప్రజ్ఞ చూడండి. ఆయన అన్నారు భువన భయ భంగవ్యసనిని, ఇలా ముడేసింది. ఇప్పుడు మీరు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మీకు చెప్తున్నారో ఆయనని ఊహ చేశారనుకోండి, అనగా శంకర భగవత్పాదుల్ని ఊహించారు. ఇలా అన్నారనుకోండి, శంకరాచార్యులు వారి కనుబొమల్ని ఊహించడం పెద్ద విషయమేం కాదు కదా. నల్లటి కనుబొమల్ని మీరు ఊహించవలసింది దాన్ని అమ్మవారి కనుబొమలలోకి పెట్టి కదిలి ముడిపడడం మీరు చూడాలి. ఈ కదలిక మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో రాదు, మీ మనసులోకి రావాలంతే. ఎందుకని? కనుబొమలు కనపడుతున్నాయి మీకు, అవి రెండు ఇలా కొద్దిగా ముడిపడాలి. ఈ ముడి ఒక్క నాటికి మీకు ఎక్కడ దొరకదు. ఎలా దొరుకుతుంది? ఇక్కడ మీరు చూడాలి. అదే శంకర భగవత్పాదులు మీకు చేస్తున్న మహోపకారం. ఇప్పుడు ఇలా ఉంటే ఏమంటే కోపంగా ఉన్న అమ్మ అవదా? రెండో ప్రశ్న. అదో కారణం కదండి. మరి అప్పుడు క్రోధమూర్తి అయిన అమ్మని చూడడం మాకు భయం కాదా? కనుబొమల దర్శనం చేసేయడం అంటే ఏదో వదనస్మర మాంగళ్యగృహతో రణచిల్లిక, మన్మధుడు అక్కడేమో నివాసం కట్టుకున్నాడు అందులో మంగళతోరణాలని చెప్పేయడం 2 నిమిషాలండి. 1000 నామాలు ఇవాటికి పూర్తి చేసేయచ్చు. అందులో ఉన్న రహస్యాన్ని గుర్తెరిగే ప్రయత్నం చేస్తే అసలు నిజంగా మీరు చూస్తున్నారా, నామం చెప్తున్నారా, నామం నోటితో చెప్తున్నారా, ప్రయత్నం చేశారా, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, తేలిక కష్టమా చెప్పడం? ఖచ్చితంగా చాలా కష్టం. ఇది అంటే కనుబొమల గురించి చెప్పడమే. కాబట్టి ఇప్పుడు భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగవ్యసని, కొద్దిగా ఇలా ముడిపడినటువంటి కనుబొమల్ని ఇక్కడ మీరు ఊహించండి. ఏముందండి ఇది ఊహించడానికి? మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ కనుబొమలు ఏ ఉన్నాయో వాటిని ఒకసారి చూసి అవి ఇలా ముడిపడితే ఎలా ఉంటాయో అమ్మవారి ముఖంలోకి ఇక్కడి నుంచి తీసి యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. చేసి అక్కడ ఇలా ముడిపడింది అని ఊహించండి. ఊహించి ఇప్పుడు ఆ కనుబొమల వంక చూడండి. కానీ చూసేస్తే మీకు ఆవిడ క్రోధమూర్తిగా లేదా
ఇది భయం. అప్పుడు ఏమండి నేను ఆవిడ క్రోధంతో ఉన్న మూర్తిని ఉపాసన చేసినటువంటి ఇబ్బందులు నాకు వచ్చేవా? వెంటనే శంకరాచార్యులు వారు మీకు ఒక అభయం ఇస్తున్నారు. ఆవిడ ఇలా ఆలోచిస్తున్నది మీ భయాలు ఎలా తీయాలని కానీ మీకు కొత్తగా భయాలు ఎలా పెట్టాలని కాదు. కాబట్టి నీకెందుకు భయం ఇలా ముడిపడిన మూర్తిని దర్శనం చేయడానికి? దర్జాగా చెయ్యి. కాబట్టి భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని. ఎంత గొప్ప మాటలు వేస్తారండి శంకరాచార్యులు వారు. ఎంత ఆలోచిస్తే ఆ శ్లోకం వస్తోందో చూడండి ఆయన హృదయంలోంచి. తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ఇప్పుడు శంకర భగవత్పాదులు సృష్టిలో ఎవ్వరూ చెయ్యనటువంటి ఊహ ఒకటి చేసి ఆయన చాలా ఇబ్బందిలోకి ఎడుతున్నారు. శ్లోకంలో మన్ని చాలా ఇబ్బందిలోకి నెట్టేస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? మనం బాగా పట్టుకోవాలని ఆయన ప్రయత్నం, మనం బాగా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ఆయన కూడా అసాధారణమైన రీతిలో ఈ శ్లోకాన్ని ఇస్తున్నారు. మనకి కూడా అసాధారణ రీతిలో అమ్మవారి కనుబొమల మీద నిలబడగలిగితేనే మీకు ఈ శ్లోకం అందుతుంది. ఈ శ్లోకం అందుకోవడానికి మీరు చేసే సమస్త ప్రయత్నము ధ్యానమే. ఉత్తరక్షణం ఏమైపోతుందో తెలుసా అండి? మీరు ఈ శ్లోకాన్ని అందుకుందాం బాగా తెలుసుకుందాం పట్టుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఇది మీరు పట్టుకోగలిగితే ఉత్తరక్షణంలో మీకు లోపల కనుబొమలు కనిపించినటువంటి మరుక్షణంలో ఇప్పుడే ఇక్కడే మీరు జీవితంలో పెద్ద గట్టెక్కేశారు. ఎలా అంటే లోకంలో కవులందరూ అన్నారు ఏ కనుబొమకి ఆ కనుబొమని ధనస్సుతో పోల్చారు. కాబట్టి గొడవ లేదు వాళ్ళకి. అంటే చాపము అంటారు. ఉదాహరణకి ఈ కనుబొమ ఉందనుకోండి, అదొక విల్లు, అది ఒక ధనస్సు, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇది ఒక విల్లు, ఇబ్బంది లేదు. రెండు విల్లులు అన్నారు. రెండు ధనస్సుల్లా ఉంటాయి అని పోల్చారు, రెండు తీగలలా ఉంటాయి అని పోల్చారు. కాబట్టి మిగిలిన కవులకు ఇబ్బంది లేదు. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ధనుర్మన్యే అన్నారు. నేను ఒక్క ధనస్సులా భావిస్తున్నాను, మన్యే అంటే ఊహించుచున్నాను. ఇప్పుడు మీరు కూడా ఊహించండి ఎక్కడొస్తోంది సమస్య. ఇప్పుడు రెండు కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా మీరు ఊహ చెయ్యాలి. రెండు కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా ఊహించడానికి మీకేమిటి బెంగ? ఇప్పుడు ఇలా అలాగే కదండి ఉంటుంది ధనస్సు. ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంటుంది, అలా సరిపోయింది కదా. ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంది. ఏమిటి భయం మీకు? రెండు కనుబొమలు కలిపి ఒక ధనస్సు అయింది కదా. మరి అలా ఊహించడానికి ఏమైనా ఇబ్బందా? ఊహించగలరా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమైనా ఉందా అమ్మా? గోపి గారు ఎక్కడున్నారు సభలో? ఇలా రండి గోపి గారు, లేచి రండి ఇలా ఒకసారి. ఎవడు వద్దంటాడో వాడే దొరుకుతాడు నాకు. ఇలా రండి, ఇలా రండి, ఎదురికి రండి. ఇప్పుడు ఇది ధనస్సు అనుకోండి, చెప్తున్నాను, ఇది ధనస్సు అనుకోండి స్వామి. ఇది ధనస్సు అయితే ధనస్సు పూర్తిగా ఉంటుంది కదా. మధ్యలో ఎక్కడ ధనస్సు లేకుండా ఉండడం అన్నది ఉండదు కదా. ఓ ముక్క లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క కనుబొమలు రెండూ కలిపి ధనస్సుగా చూడడంలో ఇబ్బంది ఎక్కడుంది? చూసారా, నేనేం సామాన్యుణ్ణి పిలవను, మహామేధావిని పిలిచాను. ఇప్పుడు ఈ రెండు కనుబొమలను ధనస్సుగా ఊహించడంలో వెళ్ళిపోతున్నారే. సరే, ఇప్పుడు ఈ రెండు కనుబొమలను కలిపి ధనస్సుగా ఊహించడంలో ఇబ్బంది ఎక్కడుంది అంటే, ఈ రెండు కనుబొమలు కలిసి లేవు, మధ్యలో విడిపోయింది, బొట్టు పెట్టుకునే స్థానం ఉంది కదండి. కాబట్టి అది ఒక ధనస్సు ఎలా అవుతుంది? అవదు. ఒక ధనస్సు కానప్పుడు అది మధ్యలో కానీ ఎడు ఉండిపోయింది అనుకోండి, ధనస్సు ముక్క లేదు మధ్యలో, అప్పుడు ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా? అది భంగమైపోయిన ధనస్సు, శివధనుర్భంగంలాగా. అలా పోల్చచ్చా? విరిగిపోయిన ధనస్సుతో, మధ్యలో ఊడిపోయిన ధనస్సుతో అమ్మవారి కనుబొమల్ని పోల్చచ్చా? శంకర భగవత్పాదులంతటి మహాప్రజ్ఞాశాలి ఎలా వేశారు ఈ మాట? అమ్మా ధనుర్మన్యే రెండు కలిపి ఒక ధనస్సు అని ఎలా అన్నారు శంకరాచార్యులు వారు? అంటే శంకరాచార్యులు వారు తప్పు చేశారని నేను అంటున్నాను అనుకోకండి, నేను అంతటి పాపిష్టివాణ్ణి కాను. ఆ కోణంలో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు ధనుర్మన్యే
అయితే సాధారణంగా ఏమంటామంటే అంత అల్లరి ఎందుకంటే దానికి రెండు కనుబొమలు కలిసిపోయి ఉన్నాయి, వెంట్రుకలు ఇక్కడ కూడా పెరిగాయి, ఒక ధనస్సు అయిపోయిందిగా. కానీ సాముద్రిక శాస్త్రంలో ఆడదానికి రెండు కనుబొమల మధ్యలో వెంట్రుకలు పెరిగిపోయి ఉంటే ఆమెను ఉత్తమ జాతి స్త్రీగా పరిగణింపరు సాముద్రికంలో. అంతవరకే, నేను నడువుడి గురించి మాట్లాడటం లేదు, సాముద్రిక లక్షణంలో చెప్తున్నాను. అప్పుడు అమ్మవారు మహాపతివ్రత, గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినటువంటి తల్లి. ఇప్పుడు అక్కడ వెంట్రుకలు పెరిగి ఉన్నాయి అన్నారనుకోండి, అప్పుడు మీరు ఆవిడ్ని అపచారం చేసినట్టు అవుతుంది. కాబట్టి కలిసి ఉంది, రెండు కనుబొమలు కలిసి ఉన్నాయి అని మీరు చెప్పకూడదు. చెప్పకపోతే రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరు చెప్పాలి. రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరంటే ఎలా రెండు కనుబొమలు కలిసి ఒక ధనస్సు అవుతాయి? ఒక సమస్య అండి, అలా పక్కన పెట్టి ఉంచండి. ఒక సమస్య. ఇప్పుడు సమస్య ఎక్కడుందో భయం అక్కడుంది. ఎలా ఇది పూర్తవుతుంది అని భయం పోగొట్టడానికి కొత్త భయాన్ని సృష్టించారు శంకరాచార్యులు వారు. రెండు, ధనస్సుకి పూర్తి ఎప్పుడవుతుంది? వింటినారి కూడా ఉంటేనే. వింటినారి లేని ధనస్సు అండి, అప్పుడు అది ఎందుకు పనికొస్తుంది? దూడల్ని గాయడానికి కర్రగా పనికొస్తుంది, బాణం వేయడానికి ధనస్సు అవ్వదు. ధనుర్మన్యే, అది ధనస్సు అంటే దానికి వింటినారి ఉండాలి. వింటినారి ఏమిటి శంకరాచార్య స్వామి గారు మరి అంటే? శంకరులు అంటున్నారు తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. అమ్మవారి యొక్క కంటి చూపులున్నాయే, ఈ కంటి చూపు ఇలా నిలబడి ఉండదు అని ఇలా ఇలా దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ ఇలా ఇలా తిరుగుతుంటాయి కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకని? పిల్లల్ని అలా చూసుకుంటూ ఉంటుంది ఆవిడ, ఎప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ నల్లగుడ్లు ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు వచ్చిన ఈ చూపులే వింటినారి. ఇప్పుడు ఈ రెండు కనుగుడ్లు ఈ ముక్కు మీదకి వచ్చేసాయనుకోండి, చూపులు అసహ్యకరమైన చూపు. కాబట్టి ఎక్కడి వరకు తిరుగుతాయి? ముక్కు వరకే తిరుగుతాయి. ఇలాగా ఇటు తిప్పినా ఈ కన్ను ఇక్కడ వరకే, ఇటు తిప్పినా ఇక్కడ వరకే. అప్పుడు వింటినారికి కూడా మధ్యలో ముక్కడ్డు. వింటినారి పూర్తిగా ఉందా? లేదు. ధనస్సు పూర్తిగా ఉందా? లేదు. ఇప్పుడు ఎలా ధనస్సు అయింది? ధనస్సు కాని దాన్ని రెండు కనుబొమలు కలిపి ఒక ధనస్సుగా ఊహించు అని శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు? ఇది ఎలా కుదురుతుంది అంటే, ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఓ పుస్తకం, ఆ సౌందర్యలహరి పుస్తకాన్ని పక్కన పెట్టి అమ్మవారి మూర్తి ఒకటి ఇక్కడ పెట్టుకుని ఈ కనుబొమల వంక బాగా చూసి, ఈ శ్లోకం వంక బాగా చూసి, ఇక్కడ చెయ్యెట్టి అక్కడ ఇలా బొట్టు మీద చెయ్యి పెట్టి ఇలా ఎలా ఉంటుంది? ఇక్కడ మధ్యలో ఖాళీ, చూపులకి గుడ్డి ఇక్కడ వరకే తిరుగుతుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని మీరు లోపల అన్వయం చెయ్యాలంటే, నేను మీకు నిజం చెప్తున్నానంటే, మీరు బాగా అనుభవించాలంటే అద్దం ఒకటి పెట్టుకుని మీ కళ్ళు కూడా మీరు తిప్పుకోవాలి. ఎందుకని? తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ఇక్కడి వరకు వెడితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది, దాటి చూపు వెళ్ళదు. ఇటు తిరిగితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది. పోనీ దృశాద్రాఘీయస్య అన్న ఇలా వస్తున్నప్పుడు రెండు కళ్ళు కలిపి మధ్యలోకి చూడాలి తప్ప ఈ చూపు ఇక్కడ దాటదు, ఈ చూపు ఇక్కడ దాటదు, మధ్యలో ముక్కడ్డుంది. వింటినారి ఎలా ఉంటుంది? వింటినారి లేదు. మరి ఇది ధనస్సుగా చూద్దామంటే మధ్యలో ఖాళీ, వింటినారి చూద్దామంటే మధ్యలో ఖాళీ. ఇప్పుడు తెగిపోయిన వింటినారి, పూర్తిగా లేని ధనస్సు కదండి అది, రెండు కనుబొమలు కలిపితే. అప్పుడు ధనుర్మన్యే అని మీరు ఎలా అంటారు? అపచారమా కాదా అమ్మవారి పట్ల? రెండు ధనస్సులు అన్నారనుకోండి, గొడవ ఉంటుందా? లేదు. ఎందుకని? ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది. పై కనుబొమ్మకి ధనస్సు, ఇక్కడ వరకు వింటినారి. ఇదొక ధనస్సు, ఇదొక వింటినారి. రెండు ధనస్సులు అంటే ఇబ్బంది లేదు. రెండు ధనస్సులు కాదు, ఒక్క ధనస్సు అనడం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా. మరి ఎలా దీనికి పరిష్కారం అంటే శంకరాచార్యులు వారు అన్నారు, నేను చెప్తాను, నీకు ఎందుకంత కంగారు అన్నారు. చూడు నేను చెప్తాను, మూడో పాదంలోకి వెళ్ళు, అక్కడ కదా నేను ధనస్సు అన్నాను, ధనుర్మన్యే. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే, అక్కడ మన్మధుడు పట్టుకున్నాడయా అన్నారు. ప్రకోష్ఠే ముస్తాచగయతి నిగూఢంతరముమే. మన్మధుడు పట్టుకుంటే ఏ చేత్తో పట్టుకున్నాడు? ఏ చేత్తో పట్టుకుంటే మీకేమిటండి సమస్య అని అడగచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో ఇబ్బంది. సవ్యేతరకరం, సవ్యము కాని చేత్తో పట్టుకున్నాడు. అంటే సవ్యం అంటే కుడా ఎడమా? ఏమ్మా?
అయ్యో మీరు ఇది చెప్తారని నేను అనుకున్నాను. గోపి గారి సవ్యం అంటే ఏమిటి? సవ్యం అంటే ఎడమ. కుడిని ఏమనాలి అప్పుడు? దక్షిణం. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, సవ్యహస్తం అంటే ఎడం చెయ్యి. బాగుంది, ఎడమ చెయ్యి సవ్యం అంటున్నారు. మీకు ఎవరైనా ఎడం చేత్తో ఇచ్చారనుకోండి, సవ్యంగా ఇయ్యి అంటే ఏ చేత్తో ఇవ్వాలి? అప్పుడు మరి సవ్యం కుడి కాదా? అవునా కాదా చెప్పండి. అవునా? అప్పుడు కుడే ఎడమ సవ్యం అంటే? మీరు కుడి అన్నారనుకోండి ఎడమ అవుతుంది, సవ్యేతరం. ఎడమ అన్నారనుకోండి సవ్యేతరం సవ్యం గాంధీ కుడి అవుతుంది. ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా కుడి చేత్తో పట్టుకున్నాడా? చెప్పారా శంకరాచార్యులు వారు? ఇప్పుడు వామం అన్నారనుకోండి, వామహస్తం అన్నారనుకోండి, ఎడమ చెయ్యి చెప్పేయచ్చు. సవ్యేతర అన్నారు, సవ్యము కానిది అన్నారు. సవ్యము అంటే సంస్కృతంలో కుడి ఎడమ కూడా. ప్రదక్షిణానికి వెళ్ళి సవ్య ప్రదక్షిణం చేయండి అన్నారనుకోండి, ఎడం పక్క పెడతారు. సవ్యహస్తంతో ఇలా అన్నారనుకోండి, కుడి చేత్తో అక్కడ పెట్టాలి. ఎరా సవ్యంగా ఉండడం రాదా అన్నారనుకోండి, సరిగ్గా ఉండడం సరిగ్గా ఉండడం అంటే కుడి పక్క, కుడి. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే. రతిపతే అంటే రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడు. ఇది మన్మధుడు పట్టుకున్నాడు. ఎందుకని? మన్మధుడే ఎందుకు పట్టుకోవాలి ఈ ధనస్సు? ఆ ఇంట్లో ఉండేవాడు ఆయన ఒక్కడే. అర్జునుడు పట్టుకుంటే కుదరదు, మన్మధుడే పట్టుకోవాలి అక్కడ. ఎందుకని? ఆ ఇల్లు మన్మధుడిది. అమ్మవారి గృహంలో ఉండేటటువంటి వాడు మన్మధుడు కాబట్టి మన్మధుడే ఆ ధనస్సు పట్టుకోవాలి. ఎవరి మీద పట్టుకోవాలి ఆ ధనస్సు? అమ్మవారి ముఖం చూసినప్పుడు చిట్లించుకోకుండా నవ్వించడానికి పట్టుకోవాలి ఒక ఆయన్ని. ఆయన కోసం ఆ ధనస్సు. ఎవరిని? శివుణ్ణి. శివుడి మీద పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి? సవ్యేతరకరం అంటే మీరు మాట అనొచ్చు, ఏమన్నా అంత అల్లరి ఎందుకండి, ఒక లాజిక్ ఉంది. సాధారణంగా ధనస్సుని ఎలా పట్టుకుంటారు? ఏ చేత్తో పట్టుకుంటారు గోపి గారు? ఎడం చేత్తో పట్టుకుంటారు కదండి. కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో బాణాలు వేస్తారా? సాధారణంగా ఏ చేత్తో గోపి గారు మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందేమో. సాధారణంగా ఏ చేత్తో పట్టుకుంటారు? ఎడం చేత్తో పట్టుకుంటారు, కుడి చేత్తో బాణాలు వేస్తారు. ఎడం చేత్తో పట్టుకోకుండా కుడి చేత్తోనూ పట్టుకుని ఎడం చేత్తోనూ బాణాలు వేసాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? సవ్యసాచ. అలా ఎవరైనా ఉన్నారా? అర్జునుడు కాకుండా మన్మధుడు కూడా ఉన్నాడు. మన్మధుడు కూడా సవ్యసాచి, అందుకే ఇంతమంది మీద బాణాలు వేయగలుగుతున్నాడు. లేకపోతే స్పాండిలైటిస్ వస్తుంది ఒకవైపు నుంచే బాణాలు వేస్తే. అటువైపు ఉన్న స్పైన్ సరిగిపోయి రెండు చేతులతో వేస్తాడు. కాబట్టి ఇప్పుడు సవ్యేతర అంటే కుడి చేత్తో వేశాడా ఎడం చేత్తో వేశాడా? రెండు చేతులతో అన్నారనుకోండి మీరు. ఆయన అంటున్నది ఒక్క చేత్తో పట్టుకున్నాడు ధనస్సు అంటున్నారు. అప్పుడు ఎడం చేత్తో పట్టుకుని ఉన్నాడా కుడి చేత్తో పట్టుకుని ఉన్నాడా? ఎలా చెప్తారు? సవ్యేతరకరం అంటే ఇప్పుడు కుడిది కానిది ఎడమ, ఎడమ కానిది కుడా, ఏ చేత్తో పట్టుకున్నాడు అంటే మీరిప్పుడు